తెలంగాణ కాంగ్రెస్ మరోసారి కదం తొక్కబోతోంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై ఇవాళ నిరసనలకు పిలుపునిచ్చింది. ఇప్పటికే జిల్లా కేంద్రాల్లో నిరసన తెలిపిన కాంగ్రెస్ ఈసారి గ్రామాల్లో ఆందోళనలకు ప్లాన్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఇవాళ గాంధీ చిత్రపటాలతో ఆందోళనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు సూచించింది. ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో బీబీజీ రామ్జీ 2025 అనే నూతన బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం 2006 ఫిబ్రవరి 2న అమల్లోకి వచ్చింది. ఈ పథకం కింద గ్రామంలో దారిద్ర్య రేఖ దిగువ గల ప్రతి కుటుంబానికి తప్పనిసరిగా 100 రోజుల పని ఇచ్చేలా చట్టం చేయబడింది. 2009లో ఈ పథకానికి మహాత్మా గాంధీ పేరు జోడించబడింది. ప్రస్తుతం ఈ పథకం స్థానంలో కేంద్రం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ వీబీజీ రామ్జీ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ పథకం గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైన వారికి 125 రోజుల పాటు పనిని కల్పిస్తుంది. అయితే ఈ పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. గాంధీ పేరును తొలగించడం అంటే ఆయన్ను అవమానపరచడమే అని ఆందోళన చేస్తున్నాయి.